ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి పారిశ్రామికవాడలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. డీఆర్ఐ తనిఖీల్లో 47 కోట్ల రూపాయల విలువైన 237 కిలోల ఆల్ఫ్రాజోలుం స్వాధీనం చేసుకున్నారు. 800 కేజీల ముడి పదార్థాలను 2860 లీటర్ల రసాయనాల్ని సీజ్ చేశారు అధికారులు. ఇద్దరిని అరెస్టు చేశారు. కెమికల్ కంపెనీ పేరుతో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు డీఆర్ఐ గుర్తించింది. హైదరాబాద్ నెట్వర్క్ ద్వారా ముడి సరుకుల సరఫరా, డ్రగ్స్ పంపిణీ జరుగుతున్నట్లు గుర్తించారు అధికారులు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి పారిశ్రామికవాడలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డీఆర్ఐ తనిఖీల్లో 47 కోట్ల రూపాయల విలువైన 237 కిలోల ఆల్ఫ్రాజోలుం స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 800 కేజీల ముడి పదార్థాలను 2860 లీటర్ల రసాయనాల్ని సీజ్ చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కెమికల్ కంపెనీ పేరుతో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు డీఆర్ఐ గుర్తించింది. హైదరాబాద్ నెట్వర్క్ ద్వారా ముడి సరుకులు సరఫరా, డ్రగ్స్ పంపిణీ జరుగుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి పారిశ్రామికవాడలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. డీఆర్ఐ తనిఖీల్లో 47 కోట్ల రూపాయల విలువైన 237 కిలోల ఆల్ఫ్రాజోలుం స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 800 కేజీల ముడి పదార్థాలను 2860 లీటర్ల రసాయనాల్ని సీజ్ చేశారు. ఇద్దరిని అరెస్టు చేశారు. కెమికల్ కంపెనీ పేరుతో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు డీఆర్ఐ గుర్తించింది. హైదరాబాద్ నెట్వర్క్ ద్వారా ముడి సరుకుల సరఫరా, డ్రగ్స్ పంపిణీ జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.